ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాము. ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయును. ఈరోజు దేవుడు అతి శ్రేష్టమైన వాగ్దానం అనుగ్రహిస్తున్నారు. మీ నోటి నిండా నవ్వు కలుగు చేస్తానని చెప్పి ఎంతమంది మిమ్మల్ని శ్రమ పెట్టినా, ఎంతమంది మిమ్మల్ని బాధ పెట్టినా దేవుడు ఇంకా మీకు నోటి నిండా నవ్వు కలుగు చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. నోటి మాటల వలన కలుగు నొప్పి నుంచి దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు. ఈ లోకంలో ఎక్కడ కూడా సంతోషం, ఆనందం అనేది లేదు, కానీ దేవునిలోనే సంతోషం అనేది, ఆనందం అనేది ఉంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం అనేది దొరుకుతుంది. కనుక ఎవరైతే దేవుణ్ణి కలిగిన వారుగా ఉంటారో వారు సంతోషాన్ని, ఆనందాన్ని పరిపూర్ణంగా పొందుకుంటారు. మన జీవితంలో నోటి నిండా నవ్వు అనేది ఉండాలంటే మన జీవితంలో అనుకున్నవన్నీ సాధించినప్పుడు ఆ సంతోషం అనేది, ఆనందం అనేది కలుగుతుంది. యేసుక్రీస్తు లేకుండా ఏది కూడా సాధించుకోలేము. కనుక మన జీవితంలో ఆ సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకొని నోటి నిండా నవ్వుతో ఈ లోకంలో జీవించాలంటే యేసుక్రీస్తును కలిగిన వారముగా మనం ఉండాలి. ఆయన ద్వారానే మనకు సమస్తం కలుగుతుంది. ఆయన ద్వారానే మనకు స్వస్థత ఉంది. ఆయన ద్వారానే మనం అభివృద్ధి చెందుతాము. ఆయన ద్వారానే మనకు విజయం అనేది కలుగుతుంది. కనుక ఆయన కలిగిన వారుగా ఉంటూ పరిపూర్ణమైన సంతోషాన్ని, పరిపూర్ణమైన ఆనందాన్ని కలిగిన వారుగా ఉంటూ నోటి నిండా నవ్వుతో జీవించడానికి ప్రయత్నించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు పరిపూర్ణమైన సంతోషాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఇంకనూ నోటి నిండా నవ్వు కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. నీలోనే సంపూర్ణ ఆనందం, సంతోషం ఉంది కనుక దేవా, నీలో ఉంటూ ఆ పరిపూర్ణమైన ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. వారి జీవితాల్లో ఎటువంటి శ్రమల్లో ఉన్నా, కష్టాలు ఉన్నా వారికి దేవ వాటి నుండి విడుదల కలుగు చేసి సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేయగల సమర్థుడు కనుక దేవ, నేను ఆశ్రయించి నీ ద్వారా సమస్తాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. వారి వ్యాపారాల్లో, పనుల్లో, ఉద్యోగాల్లో ఈ కృప చూపించి నడిపించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమును తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.